ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతయే నమ. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరాభ్యాం నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమ. సూర్యాది నవగ్రహ దేవతాయి నమ. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మీనరాశిలోకి ఈ మార్చి 14వ తేదీ నుండి కూడా సూర్య భగవానుడు తన యొక్క సంచారాన్ని పూర్వాభద్ర నక్షత్రము, ఉత్తరాభద్ర నక్షత్రము, రేవతి నక్షత్రంలో సంచారాన్ని కావిస్తూ, అలాగే మార్చి 11వ తేదీ నుండి కూడా మిథున రాశిలో వక్రగతిలో ఉన్నటువంటి గురు మహానుభావుడు కుసుమార్గంలో ప్రయాణం చేస్తూ అత్యంత బలవంతుడై తన యొక్క దృష్టి బలము చేత ఎన్నో రాశుల వాళ్ళకి శుభాలని చేకూరుస్తూ, అలాగే బుధగ్రహము ఈ యొక్క మార్చి నెలలో మరియు ఏప్రిల్ నెల వరకు కూడా మరి ఆయన కుంభరాశిలో రాహుతో తన యొక్క సంచారాన్ని గడుపుతూ, శుక్ర భగవానుడు మార్చి 2 నుంచి ఏప్రిల్ 1 వరకు కూడా దాదాపుగా మనకి ఈ యొక్క మీనరాశి అయినటువంటి ఉచ్చస్థితగతుడై, అట్లాగే రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, అలాగే కుజ భగవానుడు రాహుతో కలిసి దాదాపుగా ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ, మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 2వ తారీఖు నుండి కూడా తన యొక్క ప్రయాణాన్ని చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క సూర్యుడు మీనరాశిలో ప్రవేశించే సమయాన్ని మనము మీన సంక్రమణము అంటారు. ఇది మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు మీనరాశిలో సంచరిస్తూ, మిగతా గ్రహాలన్నీ కూడా ఈ విధంగా సంచరిస్తూ, చంద్రుడు 2.5 రోజులకి ఒక్కొక్క రాశిని సంచరిస్తూ మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి, అట్లాగే అశ్విన్యాది రేవతి నక్షత్ర పర్యంతం ఏ నక్షత్రాల వారికి, అట్లాగే ఒక్కొక్క రాశిలో కూడా నామాక్షరాలు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా వారిని పరిపాలిస్తూ, కొంతమంది రాశుల వారికి శుభాలని, కొంతమంది రాశుల వారికి ఇబ్బందుల్ని కలుగజేస్తూ ఉంటాయో తెలుసుకుంటూ, మరి మేషరాశి పర్యంతము మీనరాశి వారికి ఈ మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఏ విధమైనటువంటి గ్రహ స్థితిగతులు కల్పింపజేస్తూ ఉంటాయో తెలుసుకుందాం. కన్యారాశి వారికి మార్చి 14వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు గ్రహస్థితిని బట్టి ముఖ్యంగా వీరికి కన్యారాశి వారికి 6లో ఉన్నటువంటి రాహువు విశేషమైనటువంటి ఫలితాలను కలుగజేస్తున్నాడు. అంటే ఏదైనా సరే ఉద్యోగం వైపు మీరు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాదుల్లో సరైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వటానికి, అట్లాగే ఏదైనా కొన్ని అప్పులు ఉన్నట్లయితే కనుక ఆ అప్పుల్ని నివృత్తి చేయడానికి వీరి యొక్క సొంత ఆలోచనల్ని క్రియేట్ చేసి, అప్పులు వాళ్ళు బాగా ఇబ్బంది పెడితే కనుక వాళ్ళని కాస్త కంట్రోల్ చేసేటటువంటి స్థితి ఈ రాహు 6లో ఉండటం వల్ల గోచారం రూల్స్ ప్రకారం చాలా చక్కగా వర్తిస్తుంది. ముఖ్యంగా ఈ రాహు 6లో ఉండటం ద్వారా శత్రువులు కాస్త ఒకంత తగ్గి మీకు అనుకూలంగా మాట్లాడడం, వాళ్ళకు ఉన్నటువంటి యుగోలను పక్కన పెట్టి, అట్లాగే మీరు చేసేటటువంటి వృత్తిలో ఏదైనా కాస్త లాభకరమైనటువంటి విషయాలను మీతో మాట్లాడి చర్చించటం, ఆహా నాకెవరూ శత్రువులు లేరు కదా అని మీరు ఆలోచించే స్టేజ్కి తీసుకెళ్లే పరిస్థితి రాహు కలుగజేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ కన్యారాశి వారికి కుజుడు రాహు ఈ 6వ స్థానంలో ఉండడం చాలా విశేషప్రదం. కుజుడు రాహు ఈ 2 గ్రహాలు కూడా ఏప్రిల్ 1 వరకు కూడా వీరు చేసే సొంత నిర్ణయాత్మకమైనటువంటి ప్రతి పని యందు కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు తోసుకు వెళ్ళేటటువంటి స్వభావం అధికంగా ఉంటుంది. ఎంతటి కార్యాన్నైనా సరే నేను చేసేయగలను, ఎంతటి ప్రయాణాన్నైనా సరే, అంటే ఒకవేళ వీరికి ఏదైనా ఉద్యోగరీత్యా కొంత దూర ప్రయాణానికి కనుక ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వస్తే చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి స్థితిని కలిగి ఉంటారు కన్యారాశి వారు. పోగొట్టుకోకూడదుగా ఉద్యోగం అది, అదే ఉన్న ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగం కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ తెలియనటువంటి భయం అంటే ఉద్యోగ వ్యవస్థలో
తెలియనటువంటి భయము. ముఖ్యంగా ఇక్కడ చర్చించుకోవాల్సింది మీనరాశిలో సప్తమ స్థానంలోకి ఈ సూర్య భగవానుడు మార్చి 14న ఎంటర్ అవుతున్నాడు. సప్తమంలో ఆల్రెడీ శని ఉన్నాడు. శుక్రుడు మరి మార్చి 29 నుంచి కూడా వెళ్ళిపోతాడు. అంటే మార్చి 27, 28 వరకు కూడా శుక్రుడు అక్కడే ఉంటారు సప్తమంలో. ఇక్కడ కన్యారాశి వారికి సప్తమంలో రవి, శని, శుక్రుడు ఈ 3 గ్రహాలు ఉంటున్నాయి. మరి ఈ పాపగ్రహాల యొక్క అంటే శుక్రుడు వీరికి శుభగ్రహం అయినప్పటికీ కూడా సప్తమంలో ఉండటం ద్వారా కుటుంబ పరంగా విపరీతమైనటువంటి ధనము ఖర్చు అవుతుంది. అది భార్య వలన భర్త, లేదా భార్య వలన భర్తగా, భర్త వలన భార్యగా. ముఖ్యంగా తండ్రి పరమైనటువంటి తండ్రికి అనారోగ్య సూచనల పరంగా, లేదా తండ్రి మాటలు విని భార్యతో కానీ భర్తతో కానీ విభేదించి అవసరం లేని పెట్టుబడులు పెట్టి దాని యందు పూర్తిగా నాశనమైన పరిస్థితి. నేత్రపరమైనటువంటి విషయాలలో ఆదుర్దా పడటం, దానికి కూడా సరైనటువంటి వైద్యుడిని సంప్రదించక ఇక్కడ ఒక అంగాలి, అక్కడ ఒక అంగాలి, ఇక్కడ చూపించటం, అక్కడ చూపించటం. అంటే ఓ పట్టాన వాళ్ళకి ఒక చోట నమ్మకంగా చూపించాలనే పరిస్థితి ఉండదు. గ్రహాలు అట్లా ప్రిపేర్ చేస్తే కాబట్టి నేత్ర సంబంధ ఇష్యూస్ బాగా ఇబ్బంది పెడతాయి మార్చి 28 వరకు కూడా. దాని పరంగా విపరీతమైన ఖర్చు. భార్యాభర్తల మధ్య అవసరం లేనటువంటి కుటుంబ సమస్యల రగడ, అది జగడంగా మారటం, కోర్టు కేసుల దాకా వెళ్ళటం, ధనం అంతా కూడా నష్టపోవటం. వ్యాపార భాగస్వామ్య పరంగా ఒక మాట మీదకి రాకపోవటము, అనుకున్న నిర్ణయాలని ఒకరికొకరు చెప్పుకోకపోవటము, భాగస్వామ్యంలో చీలికలు రావటము, వ్యాపారం పెట్టాలి అనుకున్న వాళ్ళకి అడుగడుగునా కూడా ఆపదలు, ఆలస్యాలు, ఆటంకాలు, అవతల వ్యక్తులు ఎవరో ఇస్తారంటే అవి రాకపోవటము, గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా ఏదైనా డబ్బులు వస్తాయేమో ఆల్రెడీ మాట్లాడి ఉంచాం కదా అవన్నీ వస్తాయి అనుకుంటారు, అవి ఏమీ జరగనటువంటి పరిస్థితి. ప్రతి విషయంలో కూడా వీరికి నెగిటివ్నెస్సే కనిపిస్తుంది. వీరికి సంఘంలో ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు ఒక పట్టాన తగ్గుముఖం పట్టే పరిస్థితి. అట్లాగే కన్యారాశి వారికి ప్రయాణాలలో భార్యాభర్తలు బండి మీద వెళ్తున్నా, కార్లో వెళ్తున్నా, బస్సుల్లో, రైళ్లలో, ఫ్లైట్లలో, దేంట్లో వెళ్ళినా జాగ్రత్తగా మాట్లాడుకోండి, జాగ్రత్తగా పోట్లాడుకోండి ఇంట్లో. ఎందుకంటే ఎక్కువ వీళ్ళు ప్రయాణాల్లోనే పోట్లాడుకునే పరిస్థితి. దాని ద్వారా అదుపు తప్పి శరీరం అదుపు తప్పుతుంది, మనసు అదుపు తప్పుతుంది, బుద్ధి వక్రిస్తుంది, మాట పెరుగుతుంది, జరగాల్సినవన్నీ జరిగిపోతాయి ప్రయాణాల్లోనే. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు, ప్రభుత్వ సంస్థలతో లింక్ ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, అట్లాగే ఐరన్ పని చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, శిల్ప కళాకారులు కావచ్చు, అట్లాగే సమస్త లేబర్స్, వృత్తి ఉద్యోగాలలో లేబర్స్ ఎవరైతే ఉంటారో, జిహెచ్ఎంసీ పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే, మీకన్నా ఉన్నతమైనటువంటి అధికారులతో మీ కోపం వచ్చినా సరే గొడవలు పెట్టుకోకుండా ఉన్న ఉద్యోగాలు పోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులకి విద్య యందు ఆసక్తి అంతగా ఉండకపోవచ్చు. మీరు అనుకున్నట్టుగా సంఘంలో ఏదో కీర్తి ప్రతిష్టలు వస్తాయనుకుంటారు, మీకున్న నాలెడ్జ్ చాలా గొప్పదని భ్రమిస్తారు. కానీ ఇక్కడ గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి అవన్నీ జరగకపోవచ్చు. 12లో ఉన్నటువంటి కేతువు పూర్తిగా మీ యొక్క మానసిక స్థితిని, చివరికి ఒక్కోసారి నిద్రపోయే పరిస్థితిని కూడా ఇవ్వట్లేదు. కేతు గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా చాలా ఆగమ్య గోచరంగా ప్రతికూలంగా ఉన్నాయి. ఇక్కడే ఎట్లా ఉన్నాయంటే జన్మజాతకంలో, ఒకవేళ మీ జన్మజాతకంలో శుభగ్రహాలు గనక దశలు, అంతర్దశలు, యోగకారకులైనటువంటి దశలు, అంతర్దశలు జరిగితే గనక చక్కగా వ్యాపారాలలో ఉన్నతమైనటువంటి దేశాలకి వెళ్ళి రావటం, ఆ ప్రయాణాలలో మంచి లాభాలని ఆకస్మికంగా పొందటము, విపరీతమైనటువంటి ధనాన్ని ఆర్జించే పరిస్థితి, సరైనటువంటి భాగస్వామ్యం దొరకటము, వివాహ వ్యవస్థలో కాస్త ముందడుగులు పడటము, ఇవన్నీ జరుగుతాయి జన్మజాతకంలో కనుక అనుకూలమైనటువంటి గ్రహస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి వివాహ విషయంలో ప్రతిదీ కూడా అడ్డంకులే కలుగుతాయి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, ప్రేమించిన వాళ్ళకైతే కనుక పూర్తిగా గొడవలు అయ్యే పరిస్థితులు. ఒకవేళ ప్రేమించి మీరు ఏదైనా ఎదిరించి పెళ్లి చేసుకున్నా సరే ఆ విషయంలో మీకు
సరైనటువంటి వ్యవస్థీకృతం కాదు, సమస్యలుగానే ఉంటుంది. శుక్రుడు మార్చి 27, 28 తర్వాత అష్టమంలోకి ప్రవేశించిన తర్వాత కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా కావచ్చు, ప్రయాణాల రీత్యా కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ మార్చి 29 తర్వాత ఉన్నాయి. కాబట్టి శుక్ర రాహువులు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. మిగతా వృత్తి ఉద్యోగాదుల్లో మాత్రము కాస్త వెసులుబాట్లు లేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ ప్రమోషన్లు వచ్చిన వాళ్ళ తర్వాత ఉన్న ఉద్యోగం ఊడిపోకుండా ఉంటే చాలని మానసిక స్థితి మీకు ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి సప్తమంలో ఉన్నటువంటి రవి, కుజ, అట్లాగే శనిగ్రహాలకి సంబంధించి శుక్రగ్రహం కూడా ఉంది. కాబట్టి కనకతార స్తోత్రం చదవండి, ధనం కోసం. ఆరోగ్యం కోసము, ఉద్యోగాల్లో ఎక్కడా కూడా సమస్యలు రాకుండా ఉండాలంటే ఆదిత్య హృదయం చదవండి. అట్లాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య విభేదాలు కలగకుండా, వ్యాపారంలో నష్టపోకుండా, సంతానపరమైనటువంటి ప్రతిబంధకాలు కలగకుండా, దేశాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, చేసే సేవకా వృత్తిలో మీ మీద ఎవరు కూడా నెగిటివ్ కాకుండా ఉండాలి అంటే శ్రీమన్నారాయణమూర్తికి ఓం నమో నారాయణ జపం చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా కుజశనుల యొక్క కలయిక చాలా ప్రమాదకరమైనటువంటిది ఏప్రిల్ 1 నుంచి. అందుకనే మా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో మార్చి 2 నుంచి కుజ, రాహు, కేతువులు మరియు శని యొక్క కలయికలు, వీటి వలన మే 10వ తేదీ వరకు కూడా సుబ్రహ్మణ్య పాశుపత పూజలు, హోమాలు, అట్లాగే శని భగవంతుడికి సంబంధించిన మంచసూక్త, పవన సూక్త, సర్ప మరి హోమాదులు విశేషంగా జరపబడుతూ, ఎవరైనా సరే వీరి యొక్క జన్మజాతకంలో ఈవెంట్స్ వైజు, పెళ్ళిళ్ళు, సంతానం ఎప్పుడు కలుగుతుంది, లేకపోతే చేసే వృత్తి ఉద్యోగాదుల్లో మాకు ఎదుగుదల ఉంటుందా లేదా, అసలు మా కెరీర్ విషయంలో మా యొక్క పరిస్థితి ఏంటి, మాకు ఎందుకు అన్ని కష్టాలు మాకే వస్తున్నాయి, భార్యాభర్తలు మొన్నటిదాకా బాగానే ఉన్నాం, ఉన్నట్టుండి డైవర్ట్ అవ్వడం ఎందుకు, లేనిపోని ఇల్లీగల్ సమస్య వలన మా కుటుంబంలో సమస్యలు రావడం ఏంటి, ఇలాంటివి ఒకటి కాదండి. ఎందుకంటే గోచారం అనేటటువంటిది కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటిది. దాంట్లో ఉన్న నక్షత్రాలు, రాశులు ఎవరికని చెప్తాం. జన్మజాతకం అయితే నా జాతకం నాది, మీ జాతకం మీది, మందే రాసిస్తాడు భగవంతుడు. మీరు ఫ్యూచర్లో ఇలా ఉంటుంది, పెళ్లి సమయంలో ఈ అవకాశాలు ఉంటాయి. దానికి గోచారంలో గ్రహాలు సహకరిస్తేనే జరుగుతాయి. గోచారంలో ఇలా ఉన్న మాత్రాన డేంజర్లు కావు, ఇలా ఉన్నంత మాత్రాన అనుకూలతలు రావండి. జన్మజాతకంలో ఉన్నవి మాత్రమే ఇప్పుడు మనకి సపోర్ట్ చేస్తాయి. గోచారం అంటే సపోర్టింగ్ గ్రహాలు అంటే అవన్నీ కూడా. దీంట్లో చాలా ఉంటుందండి. సముద్రం అంత లోతైనటువంటిది, ఇంకా గొప్పది అంతరిక్షం. దానికి శూన్యం తప్ప ఎక్కడా కూడా ఆది అంతం లేదు. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క సుబ్రహ్మణ్య పాశుపత హోమంలో కానీ, హనుమంతు హోమంలో కానీ పాల్గొనాలి. వాటికి సంబంధించిన గ్రహ జపాలు జరుగుతున్నాయి కాబట్టి చేయించుకోవాలి. విడిగా మీరు చేయించుకోవాలంటే మరి ఖర్చుతో పాటుగా కూడా చాలా చాలా శారీరకమైనటువంటి శ్రమ. కాబట్టి అందరి యొక్క శ్రేయస్సు కోసము పీఠమునందు నేను ఆచరించేటటువంటి కార్యక్రమంలో పాల్గొనాలంటే ఫోన్ చేసి డైరెక్ట్గా మాట్లాడండి. అట్లాగే ఏదైనా జాతక పర్యవేక్షణకి తప్పకుండా పీఠానికి కాల్ చేసి చక్కగా మీకు కావాల్సినటువంటి విషయాన్ని మీరు కనుక్కోవచ్చు, మీ యొక్క జాతకంలో ఎట్లా వైబ్రేట్ అవుతుందో. కాబట్టి మీరు మాత్రము తప్పకుండా ఆదిత్య హృదయాన్ని, హనుమాన్ చాలీసాని మాత్రము చదువుతూనే ఉండండి. అన్నిటికన్నా శ్రీరామ రక్షా స్తోత్రము అన్ని విషయాల్లో మీకు లాభాన్ని ఇస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.